హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మేము రీసెంట్గా దుబాయ్ ట్రిప్ వెళ్ళినట్టు మీ అందరికి తెలుసు కదా. ఒకవేళ తెలియకపోతే ఫస్ట్ వెళ్ళి మా వీడియోస్ చూడండి. మేము దుబాయ్కి ఎందుకు వెళ్ళామంటే మా డాటర్ సియా ఫస్ట్ బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడానికి వెళ్ళాం అనమాట. May 22 తన బర్త్డే. సో మేము 19కి బయలుదేరినాం ఇక్కడ నుంచి. ఆల్మోస్ట్ 1 వీక్ ప్లాన్ ఉండింది మాది. సో మేము ఎప్పటి నుంచో ఇట్లా డీటెయిల్డ్ వీడియో చేద్దామని అనుకున్నాం. అంటే దుబాయ్కి ఎంత స్పెండ్ చేసినాము, ఎంత ఎంట్రీ పాసెస్ ఎట్లా బుక్ చేసినాము, మా టికెట్స్కి ఎంత అయింది, అవన్నీ ఒక డీటెయిల్ వీడియో చేద్దాం అనుకున్నాం. ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్లీ మేము షాపింగ్ హాల్ కూడా చేద్దాం అనుకున్నాము. సో అవి రెండు కూడా మేము ఈ వీడియోలో కవర్ చేద్దామని అనుకుంటున్నాం. సో స్టార్ట్ చేద్దామా? ఓకే. సో దుబాయ్కి మేము ఫస్ట్ అనుకున్నాం అనమాట ఎక్కడికి వెళ్దామని. చాలా థింక్ చేసిన తర్వాత విత్ కిడ్ మాకు గూగుల్లో అట్లా సర్చ్ చేసి మాకు దుబాయ్ బెస్ట్ అనిపించింది. అండ్ ఆల్సో సందీప్కి కూడా దుబాయ్కి వెళ్ళాలని ఎప్పటి నుంచో ఉండే. సో ఇంకా ఆల్మోస్ట్ 4 months ముందే మేము ఆ ప్లేస్కి వెళ్ళాలని ఫిక్స్ అయిపోయి కూర్చున్నాం అనమాట. అందువల్ల మేము ఆల్మోస్ట్ 2 months ముందే మేము టికెట్స్ అనేది బుక్ చేసేసుకున్నాం. సో మాకు టికెట్స్కి ఆల్మోస్ట్ 45,000 ఏమో అయింది అప్ అండ్ డౌన్ ట్రిప్. సో అండ్ సియాకి ఏం ఉండదు కాబట్టి టికెట్ బిలో 2 years, బిలో 1 year, బిలో 2 years వాళ్ళకి టికెట్స్ ఉండవు కాబట్టి మా ఇద్దరికి ఆల్మోస్ట్ 45,000 అయింది. సో దెన్ మేము ఎక్కడెక్కడ ప్లేసెస్ వెళ్ళాలో అనేది కూడా మేమే డిసైడ్ చేసుకున్నాం. ఎందుకంటే మేము ఏ టూర్స్ అండ్ ట్రావెల్స్తో ట్రావెల్ చేయాలని అనుకోలేదు. బికాస్ సియా ఉంది కాబట్టి మాకు వాళ్ళ టైమింగ్స్ సెట్ అవుతాయో అవ్వదో తెలియదు. సో ఎందుకైనా మంచిది మనమే ఐటనరీ ప్రిపేర్ చేసుకొని వెళ్దామనేసి అనుకున్నాము. ఆల్మోస్ట్ 7 days కాబట్టి బాగా రీసెర్చ్ చేసి ఏ డేలో ఏ ప్లేసెస్ కవర్ చేయాలో అనేది కూడా ముందే ప్లాన్ చేసుకొని. సో టికెట్స్ కూడా మేము ఆన్లైన్లోనే బుక్ చేసుకున్నాము. ఆల్మోస్ట్ వెబ్సైట్స్ ఉంటాయి మీకు, గెట్ యువర్ గైడ్, తర్వాత ఇంకేమేమి ఇట్లా కొన్ని ఉన్నాయి. సో మేము ఒక వెబ్సైట్ చూసుకొని అందులో టికెట్స్ అన్ని మేము ఆల్రెడీ బుక్ చేసేసుకున్నాం. ఎందుకంటే అక్కడికి వెళ్ళి లైన్లో వెయిట్ చేయాల్సిన అవసరం ఉండొద్దు కాబట్టి. ఎందుకంటే సియా మేమిద్దరం అంటే మేనేజ్ చేసుకోవచ్చు, బట్ సియా ఉంటుంది కాబట్టి తనని ఎత్తుకొని ఆ లైన్లో ఉండడం మాకు వేస్ట్ అనిపించింది. సో మేము ఆల్రెడీ అది టికెట్స్తో పాటు ఇది కూడా బుక్ చేసేసుకున్నాం అనమాట. అండ్ ఆల్సో హోటల్ కూడా మేము రీసెర్చ్ చేసి ఎక్కడ ఉండాలి అనేసి ఆలోచించి, ఇంకా షేక్ జాయద్ రోడ్లో గెవోరా హోటల్ అనేది సెంటర్ ప్లేస్ అనమాట. ఎటు సైడ్ వెళ్ళాలన్నా అది సెంటర్ పాయింట్ కాబట్టి మేము అది కూడా చూస్ చేసుకున్నాం. ఆ టికెట్స్ కూడా మాకు ఆల్మోస్ట్ 7 daysకి కాబట్టి 46,000 సంథింగ్ అయింది. 6 nights అనుకుంటా. 6 nightsకి 46,000 అయింది ఆల్మోస్ట్. అండ్ ఇవన్నీ మేము ఎందుకు అంటే మేము ఆల్రెడీ సియా బర్త్డే ఆల్వేస్ మేము ఇంటర్నేషనల్ వెళ్దాం అనుకున్నాం కాబట్టి మేము ముందు నుంచే సేవ్ చేసుకుంటూ వస్తున్నాం. ఏంటి ఇంత పెట్టి వెళ్ళాలా అవసరం అంటే దట్ డిపెండ్స్ పర్సనలీ. అండ్ ఆల్సో నాకు చాలామంది బడ్జెట్ ఎంత అయింది అని కూడా అడుగుతున్నారు. బడ్జెట్ అనేది కూడా నాకు తెలిసి పర్సనల్ థింగ్. మీరు ఎలా ట్రావెల్ చేయాలనుకుంటున్నారు, మీరు ఎక్కడ ఉండాలనుకుంటున్నారు, ఏమేమి ప్లేసెస్ కవర్ చేయాలనుకుంటున్నారు, అది కంప్లీట్లీ పర్సనల్ కాబట్టి చెప్పలేము బడ్జెట్. ఒకరికి 10 lakhs కావచ్చు, ఒకరికి 1 lakh కావచ్చు, అట్లా డిపెండ్స్ అనమాట. దెన్ కమ్స్ షాపింగ్ ప్లేసెస్. మేము ఫస్ట్ ఎక్కడికి ఇంకా ఇంటర్నేషనల్ ట్రావెల్ చేస్తామంటే షాపింగ్ అయితే మస్ట్ అండ్ షుడ్ కాబట్టి మేము ఫస్ట్ ఏది చూసినా చూడకపోయినా షాపింగ్ ఎక్కడెక్కడ చేసుకోవాలనేది కూడా మంచి చూసుకున్నాం అనమాట. అసలు గోల్డ్ మెయిన్, దుబాయ్ అంటేనే గోల్డ్ కాబట్టి మీకు ఇక్కడ టిప్ ఏంటంటే మీరు గోల్డ్ తెచ్చుకోవాలి అనుకుంటే 22 క్యారెట్లోనే తెచ్చుకోవాలి. 24 క్యారెట్లో తెచ్చుకుంటే మాత్రం కస్టమ్స్ పట్టేసుకుంటారు. దుబాయ్లో ప్రాబ్లం అవ్వకపోవచ్చు, బట్ మీకు హైదరాబాద్లో ఖచ్చితంగా ప్రాబ్లం అవుతుంది. సో మీరు ఏం చేసుకోవాలన్నా 22 క్యారెట్లోనే చేసుకోవాలి. ఇది మీకు తెలుసుంటే ఓకే, తెలియని వాళ్ళకి ఇది ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. సో గోల్డ్ అనేది మీకు గోల్డ్ సూక్ అనేది ఉంటాయి అన్నమాట. ఎక్కడ దేరా అనే ప్లేస్లో మీకు గోల్డ్ సూక్స్ అనేది ఉంటాయి. అండ్ అక్కడ కూడా మీకు 24 క్యారెట్ డైరెక్ట్ దొరకవు. అసలు ఎక్కడ వాళ్ళు ఆర్నమెంట్స్ కానీ ఆ బిస్కెట్స్ కానీ ఎక్కడ ఉండవు. మీరు చెప్తే ఆ టైంని బట్టి మీకు ఇస్తారనుకుంటా. ఎక్కడైనా 22 క్యారెట్లోనే ఉంటాయి. ఇంకోటి ఏంటంటే 22 క్యారెట్లో అక్కడ మెయింటెనెన్స్ అంటే మేకింగ్ ఛార్జెస్ అక్కడ ఎక్కువ కంపేర్ టు ఇండియా ఎక్కువ. అండ్ గోల్డ్ రేట్ మేము అప్పుడు ట్రావెల్ చేసినప్పుడు ఇక్కడతో కంపేర్ చేస్తే ఒక 10,000 ఏమో పర్ తులా 10 grams కి డిఫరెన్స్ ఉండే. 10,000 అనేది per gram 1,000 rupees డిఫరెన్స్ అనేది ఉండే. సో దిస్ కవర్స్ ద గోల్డ్ టాపిక్. దెన్ కమ్స్ ఏంటి ప్లేసెస్ కూడా మీ డిపెండ్స్ అని మేము ఫస్ట్ నుంచి చెప్పినట్టు మేము ఐటనరీ ప్రిపేర్ చేసేసుకున్నాం. దుబాయ్ ఫ్రేమ్, దుబాయ్ మాల్, తర్వాత మ్యూజియం ఆఫ్ ద ఫ్యూచర్, ఇట్లా కొన్ని ప్లేసెస్ ఉన్నాయి. మేము ఐటనరీ ప్రిపేర్ చేసుకున్నాము. అది మేము ఎక్కడెక్కడ ట్రావెల్ చేసినామో చూడాలనుకుంటే ఫస్ట్ మీరు మళ్ళీ మా వీడియోసే చెక్ చేయండి. చూడకపోతే మేము ఎట్లా ట్రావెల్ చేసినాం, ఏ డే ఎక్కడికి వెళ్ళాం అనేది మా వీడియోస్లోనే ఉన్నాయి మీకు. తర్వాత వచ్చేసి ఇంకా ఫుడ్ చాలా ఇంపార్టెంట్. అక్కడ చాలా సప్పగా ఉంటాయి. అసలు మీకు అంటే ఫుడ్ మీకు ప్రయారిటీ అనిపిస్తే లేదు ఏదైనా అడ్జస్ట్ అయిపోవచ్చు అంటే మీరు ఎక్కడైనా అడ్జస్ట్ అయిపోవచ్చు. బట్ నేను చాలా పర్టికులర్ ఫుడ్కి వచ్చేసరికి. సందీప్ ఎక్కడున్నా అడ్జస్ట్ అయిపోతాడు. నేను చాలా పికీ ఈటర్. నాకు టేస్ట్ ఉండాలి, అన్నీ ఉండాలి. సో మాకు మీనా బజార్, ఇంకోటి గోల్డ్ చెప్పినాం కాబట్టి ఫోన్స్ ఎలక్ట్రానిక్స్ కూడా చెప్పాలి కాబట్టి
సో మెయిన్గా మేము ఎలక్ట్రానిక్స్ కొనాలనుకున్నాము, అంటే శాండీ ఫోన్ అప్గ్రేడ్ చేయాలనుకున్నాడు కాబట్టి మేము చూసుకున్నాం. మీనా బజార్ అనే ఏరియాలో మీరు ఎలక్ట్రానిక్స్ ఎనీ ఐటమ్, అంటే మీకు ఏ ఎలక్ట్రానిక్స్ కావాలనుకున్నా మీరు అక్కడ అవైలబుల్గా ఉంటాయి మీకు. అండ్ ఆల్సో కొన్నిట్లో జెన్యూన్గా ఉంటాయి, కొన్నిట్లో జెన్యూన్ ఉండవు. అది మీరు మంచిగా రీసెర్చ్ చేసి మీరు ఎక్కడెక్కడ కొనాలని మీకు బాగా కొంచెం ఒక వీడియోస్ కానీ కొంచెం గూగుల్ సర్చ్ చేస్తే మీకు అర్థమైపోతుంది. సో మేము అది ఒక 2-3 షాప్స్ అనేది ముందే షార్ట్ లిస్ట్ చేసేసుకున్నాము. సో ఆ షార్ట్ లిస్ట్ చేసిన 2-3 షాప్స్లో కూడా మేము ప్రైసెస్ కంపేర్ చేసినాం అనమాట, ఏ షాప్లో ఎంత ఉంది అని చెప్పేసి. సో మాకు బెస్ట్ అనిపించిన షాప్లో మేము సందీప్ అనేది 15 Pro కొన్నాడు. అండ్ ఆల్సో నేను ఎయిర్పాడ్స్ 3 కొన్నాను అనమాట. నాకు యాక్చువల్లీ హెడ్ ఫోన్స్ కొనాలని అనిపిస్తుండే ఎప్పటి నుంచో, బట్ నాకేంటి సందీప్ దగ్గర ఎయిర్పాడ్స్ ఏది ఉంది 2 Pro, సెకండ్ జనరేషన్ ప్రో ఉండే, తనకేంటి బడ్స్ వస్తాయి. నాకు బడ్స్తో అసలు అంత చాలా డిస్కంఫర్ట్ ఉంటుంది. సో నాకు బడ్స్ వద్దు అనుకున్నాను ఎప్పటి నుంచో. అండ్ యూజువల్ నార్మల్గా రెగ్యులర్ హెడ్సెట్స్ కొందామని ఉండే, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు ఈ ఆప్షన్ కనిపించింది ఎయిర్పాడ్స్ 3 అనేది. సో సందీప్ బడ్స్ది వాడతాడు కాబట్టి నాకు అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు. అండ్ ఏదో నాకు కొంచెం సేపు పెట్టుకున్నా కానీ ఆ ఇయర్ పెయిన్ వచ్చినట్టు అనిపిస్తుంది. సో నేను ఆ బడ్స్ లేకుండా ఈ హెడ్సెట్స్ కొందాం అనుకున్నాను, రెగ్యులర్ హెడ్సెట్స్, వైర్డ్ హెడ్సెట్స్. సో అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఇది యాక్చువల్ ఆప్షన్ కనిపించింది, ఎయిర్పాడ్స్ 3. సో ఇది కేస్ బాగుంది కదా, క్యూట్గా. నేనంటే ఎప్పుడు ఇన్స్టాగ్రామ్లో పడుంటా కాబట్టి ఇన్స్టాగ్రామ్ కేసు కొనుక్కున్నది దీనికోసం. సో ఎయిర్పాడ్స్ 3 అనేది దీనికి బడ్స్ రావు యాక్చువల్గా, ఇది ఇట్లానే ఉంటుంది అండ్ చాలా కంఫర్టబుల్ ఉంది. ఇప్పుడు నేను ఇది తీసుకున్నాక సందీప్కి ఇది నచ్చుతుంది యాక్చువల్గా, తనకంటే ఇదే బాగున్నాయి అని చెప్తున్నాడు. అండ్ నేను చెప్పినట్టు సందీప్ 15 Pro ఏడుంది దాంట్లో రికార్డ్ చేస్తున్నాం కాబట్టి సందీప్ 15 Pro కొన్నాడు, నేను ఎయిర్పాడ్స్ 3 కొన్నాను. సో ఇది మీనా బజార్. అండ్ మీనా బజార్లో టాపిక్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అక్కడే మీకు ఇండియన్ రెస్టారెంట్ ఉంది, సరవణ భవన్ అని. అది కూడా మీరు నా వీడియోస్ చూస్తే తెలుస్తుంది, అక్కడ చిన్న క్లిప్పింగ్ అనేది ఉంటుంది. అండ్ ఫుడ్ చాలా బాగుంటుంది. ఒకవేళ మేమేం చేసినామంటే మాకు ఫుడ్ సరే ఇంకెక్కడ తినాలనిపించాక ఒక 2-3 డేస్ మేము స్పెషల్లీ దానికోసమే అక్కడికి వెళ్ళి కడుపు నింపుకోవాలని అక్కడికి వెళ్ళాం అనమాట, మీనా బజార్కే. అండ్ దెన్ దిస్ కవర్స్ ఫుడ్ అండ్ అవర్ ఎలక్ట్రానిక్స్. తర్వాత షాపింగ్ చాలా మందికి ఇంట్రెస్ట్ ఉన్న టాపిక్. బేసికల్లీ మేమిద్దరం షాపింగ్ పిచ్చోళ్ళమే. సో మేము ఇంకా షాపింగ్ చేయాలని కూడా ముందే షార్ట్ లిస్ట్ చేసుకున్నాము. అక్కడ మీకు దుబాయ్ అవుట్లెట్ మాల్ అనేసి ఉంటుంది, దుబాయ్ అవుట్లెట్ విలేజ్ అని ఉంటుంది, అండ్ దుబాయ్ మాల్ అనేది కూడా సపరేట్. మాల్స్ చాలా ఉన్నాయి, బట్ ఈ 2 అవుట్లెట్స్లో దుబాయ్ అవుట్లెట్ విలేజ్ అండ్ దుబాయ్ అవుట్లెట్ మాల్లో ఎక్కువ డిస్కౌంట్స్ ఉంటాయి. అండ్ కంపేర్ ఇట్ విత్ దుబాయ్ మాల్ ఆర్ మాల్ ఆఫ్ ఎమిరేట్స్, వీటన్నిటితో కంపేర్ చేస్తే అన్ని బ్రాండ్స్లో కూడా విల్ హ్యావ్ మోర్ డిస్కౌంట్స్. అండ్ ఆల్సో కొంచెం జెన్యూన్ కూడా ఉంటాయి కాబట్టి. అండ్ మేము మళ్ళీ చెప్తున్నట్టు మేము చాలా వీడియోస్ చూసి రీసెర్చ్ చేసి ఎక్కడ కొనాలనేది ముందే ప్లాన్ చేసుకున్నాము. సో మేము మేజర్గా షాపింగ్ చేసింది మాత్రం దుబాయ్ అవుట్లెట్ విలేజ్ అండ్ దుబాయ్ అవుట్లెట్ మాల్. దుబాయ్ మాల్లో నాకు తెలిసి సందీప్ ఒక సన్ గ్లాసెస్ ఏమో కొన్నట్టున్నాడు, అది ఇప్పుడు చూపిస్తాం మీకు. సో షాపింగ్ హాల్ అనేది ఇప్పుడు స్టార్ట్ చేయబోతున్నాము. లెట్స్ స్టార్ట్. మైండ్ లేదు, నువ్వే స్టార్ట్ చేయాలి. ఓకే, సో మీరు మా వీడియోస్ చూస్తుంటే సియా ఒక బ్లాక్ అడిడాస్ వేసుకుంది. ఓకే, దిస్ వన్. సో మేము ఏం చేసినామంటే ఇంకా మాకు ట్విన్నింగ్ చేయడం చాలా ఇష్టం. అంటే ఎక్కడికి వెళ్ళినా కానీ ఏదైనా ఫంక్షన్ కానీ ఎక్కడికైనా బయటికి వెళ్ళాలనుకున్నా మాకు ట్విన్నింగ్ చేయడం చాలా ఇష్టం కాబట్టి షూస్ కూడా ట్విన్ చేద్దాం అనుకున్నాము. సో సియాకి అది కొన్నాం కాబట్టి సేమ్ బ్లాక్ అడిడాస్ నేను కూడా కొన్నా ఒరిజినల్స్. అండ్ సందీప్ కూడా సేమ్ బ్లాక్ ఇట్లానే కొన్నాడు అనమాట. సో ఫస్ట్ నేను నాది మాట్లాడుతున్నా కాబట్టి నాది ఫినిష్ చేస్తా. This is my Adidas Originals black, complete black shoes. And then Aldo has been my favorite brand since like 2-3 years అనుకుంటా. సో ఎప్పటి నుంచి కొనాలి మంచిగా అని అనిపిస్తుండే, కానీ ఇంకా ఎందుకులే అవసరమా అనుకున్నా. బట్ ఇంకా అక్కడికి వెళ్ళాం కదా, తప్పకుండా కొనాలి కాబట్టి. ఆల్డోలో నాకు ఈ ఫ్లాట్స్ నచ్చినాయి అనమాట. మీరు ఈ కవర్ చూస్తుంటే నేను ఇంకా అసలు తీయలేదు. అండ్ మీరు నెక్స్ట్ సందీప్ చూస్తారు అవి ఎట్లున్నాయో నావి ఎట్లున్నాయో. నేను అన్ని ఇట్లా దాచిపెడతాను అనమాట, ఎక్కడ వాడాలన్నా కానీ ఆ ముహూర్తము అవన్నీ చూసి ఆ ప్లేస్కి అది వేసుకోవాలా వద్దా 100 సార్లు ఆలోచించి వేసుకుంటా. సో నావన్నీ ఇప్పుడు అన్నీ చూసినవన్నీ విత్ ట్యాగ్స్ ఇట్లా పేపర్స్తోనే ఉంటాయి. అండ్ ఈ ఫ్లాట్స్ నాకు చాలా క్యూట్గా అనిపించినాయి. వెళ్ళంగానే స్టోర్లో ఇది నచ్చి ఇంకా ఫస్ట్ ఇదే ఫైనల్ చేసేసిన. దిస్ ఈజ్ 1 ఫ్లాట్స్ ఫ్రమ్ ఆల్డో. అండ్ దిస్ ఈజ్ 1 more క్యూట్ శాండిల్స్ అంటారో ఏమంటారో ఏదో ఒకటి, బట్ దిస్ సీమ్ టు క్యూట్. సో ఇది కూడా ఇస్ ఫ్రమ్ ఆల్డో. అండ్ దెన్ చార్ల్స్ అండ్ కీత్ కూడా నాకు చాలా ఫేవరెట్ అనమాట. చార్ల్స్ అండ్ కీత్లో షూస్ ఫుట్వేర్ చాలా బాగుంటాయి అండ్ బ్యాగ్స్ కూడా బాగుంటాయి, బట్ ఫుట్వేర్ అనేది చాలా క్లాసీగా ఉంటాయి. సో నాకు హీల్స్ నేను హీల్స్ కానీ షూస్ కానీ అన్ని కంపేర్ చేసుకుంటే నాకు ఫ్లాట్స్ చాలా కంఫర్ట్ ఉంటాయి అనమాట. ఎవరికి ఎట్లుంటాయో తెలియదు కానీ బట్ నాకు ఫ్లాట్స్ అనేవి చాలా కంఫర్ట్ ఉంటాయి. ఓకే, ఇదైతే ఫస్ట్ హీల్స్ వచ్చింది.
అంటే హీల్స్ కూడా ఉండాలి బట్ ఫ్లాట్స్ కంఫర్ట్ ఉంటాయి. ఇట్లా ఈ బ్రౌన్ అంటారా మస్టర్డ్ అంటారా ఏదో దిస్ వన్. సో దిస్ వన్ పేర్ ఆఫ్ దీస్ శాండిల్స్ అండ్ ఫ్లాట్స్ అన్నా కాబట్టి బ్లాక్ ఫ్లాట్స్ ఇవి. అండ్ యునో బ్లాక్ గోస్ విత్ ఎవ్రీథింగ్. సో దిస్ ఇస్ వన్ మోర్ ఫ్రమ్ చార్జన్కి. అండ్ ఇక్కడ ఈ దిస్ వైట్ థింగ్ దిస్ ఏమంటారు దీన్ని ఫ్లిప్ ఫ్లాప్సా, ఇది మాత్రం నేను యూజ్ చేసిన బట్ యూజ్ చేయనట్టు ఇట్లా పెట్టిన, మిగతా యూజ్ చేయలేదు బట్ ఇది మాత్రం అక్కడ నేను ట్రిప్లో యూజ్ చేసిన. మళ్ళీ ఇది ఎట్లున్నాయో ఇది కంఫర్ట్ అవన్నీ చూడడానికి మీరు మళ్ళీ నా వ్లాగే చూడాలి. వచ్చేసి నా సన్ గ్లాసెస్, దీస్ ఆర్ ఫ్రమ్ రీబాన్స్. దీస్ ఆర్ ఫ్రమ్ రీబాన్స్. అండ్ ఆల్డోలో చెప్పులు బాగుంటాయి బట్ మేజర్లీ నాకు బ్యాగ్స్ చాలా బాగుంటాయి ఆల్డోలో. అండ్ నాకు వాలెట్ కొనాలని ఉండే ఎప్పటి నుంచో, ఉన్న వాలెట్ పాతదైపోయింది బట్ దాన్ని అప్గ్రేడ్ చేద్దామని ఎప్పటి నుంచో అనుకున్నా కాబట్టి మీకు చెప్పినట్టు మేము 4 months ముందే ప్లాన్ చేసుకున్నాం దుబాయ్కి వెళ్ళాలి అని కాబట్టి నేను సరేలే అప్పుడు కొందాము అనేసి వీ కెప్ట్ సేవింగ్. ఇవన్నీ ఇప్పుడు చూసి మస్తున్నాయిలే అనుకోకండి, సేవింగ్స్ చాలా ఇంపార్టెంట్. ఎప్పటి నుంచో కొంచెం సేవ్ చేసినాం కాబట్టి వీ got to spend this much. And this is from Aldo, this cute little wallet. ఏ దానికి ట్యాక్స్ ఇవ్వలేదు, దీనికి ముహూర్తం ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు, ఇప్పట్లో రాదు సీరియల్. అండ్ వన్ మోర్ థింగ్, నేను అసలు యాక్చువల్లీ ఇప్పుడు మీకు చూపించబోయేది నేను అసలు కొంటానని కూడా అనుకోలేదు బట్ అది ఎప్పుడు ఉంటుంది కదా బకెట్ లిస్ట్లో ఎప్పటి నుంచో ఇట్లా కొనాలి అది కొనాలి అట్లా అదొకటి ఉండాలి మన దగ్గర అన్నట్టు. బట్ ఇది దిస్ వాజ్ రియలీ అన్ఎక్స్పెక్టెడ్ బట్ ఎస్ దిస్ హ్యాండ్ బ్యాగ్ ఇస్ ఫ్రమ్ కోచ్. ఇది వాడిన, ఇది మీరు షార్ట్స్ చూసుంటే, చూడకపోతే చూడండి ప్లీజ్, చూడకపోతే ఇది దిస్ ఇస్ ఫ్రమ్ కోచ్ షోల్డర్ బ్యాగ్. దీనికి యాక్చువల్ స్లింగ్ కూడా వచ్చింది. అండ్ నా దగ్గర టోట్స్ ఉన్నాయి, నార్మల్ హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి కాబట్టి నేను ఈ షోల్డర్ బ్యాగ్స్ బాగుంటాయి అని చెప్పేసి కొన్నా అనమాట కోచ్ది ఇది. ఓకే యా. అండ్ నెక్స్ట్ వాచెస్ అన్న నాకు చాలా ఇష్టం బట్ నేను ఇంట్లోనే ఉంటున్నా కాబట్టి వేసుకోను. అంటే వేసుకోకపోయినా అట్లా ఉండాలనిపిస్తుంది కదా. సో ఎస్ దిస్ ఇస్ ఫ్రమ్ అర్మానీ ఎక్స్చేంజ్. నాకు చైన్స్ ఉన్న వాచెస్ ఉన్నాయన్నమాట బట్ నాకు బెల్ట్స్ ఉన్న వాచెస్ కొందామని ఎప్పటి నుంచో ఉండే. సో దిస్ ఇస్ ఫ్రమ్ అర్మానీ ఎక్స్చేంజ్. చూడగానే మస్తు క్యూట్ అనిపించింది అండ్ ఆల్సో అన్నిటి మీద సెట్ అవుతుంది కాబట్టి దిస్ ఇస్ ఫ్రమ్ అర్మానీ ఎక్స్చేంజ్. యా. సో దట్స్ ఇట్, నా షాపింగ్ ఇంతే. అండ్ నెక్స్ట్ దొరగారి షాపింగ్ చూద్దాం ఇప్పుడు. యా. సో మేము చెప్పినట్టు ఇది అది కాదా, అడిడాస్ లో ఎక్కువ షాపింగ్ చేసాము యాక్చువల్గా. అన్ని స్టోర్స్ తో కంపేర్ చేస్తే అడిడాస్ లో ఎక్కువ చేసాము. నేను ఒక బ్లాక్ షూ తీసుకున్నాను ఇందాక, నేహా అండ్ సియా మ్యాచింగ్ అయినట్టు. అండ్ దీస్ ఆర్ వైట్ షూస్ ఫ్రమ్ అడిడాస్ ఒరిజినల్స్. ఇది సో అడిడాస్ ఇది ఒరిజినల్స్, ఆ బ్లాక్ వన్ ఇస్ ఒరిజినల్స్. ఓకే. అండ్ దెన్ కమ్స్ Vans. అండ్ నెక్స్ట్ ఈజ్ వ్యాన్స్ ఇండియాలో కూడా దొరుకుతాయి కానీ ఐ ఫెల్ట్ కాస్ట్ ఎక్కువ ఉన్నాయని, బట్ అక్కడ నాకు మంచి ప్రైస్ లో దొరికాయి కాబట్టి మంచి మోడల్స్, మంచి ఆప్షన్స్, మంచి మోడల్స్. అలాగా దీస్ ఆర్ న్యూ బై ద వే మస్టర్డ్ షూస్ ఫ్రమ్ వ్యాన్స్. నేను 3 pairs కొన్నాను, ఒక పేర్ ఆల్రెడీ బాగా యూజ్ చేశాను, అది బాగా యూజ్ చేసేసిండు అనిపించట్లేదు కాబట్టి చూపించట్లేదు. దీస్ ఆర్ అదర్ pairs ఫ్రమ్ Vans. ఇది కూడా ఆల్రెడీ యూజ్ చేశాను బట్ ఒక ½ an hour 1 hour యూజ్ చేశాను కాబట్టి ఆల్రెడీ ప్యాక్ చేశాను. అండ్ నెక్స్ట్ దీస్ ఆర్ మై ఫేవరెట్ yes purchase from our Dubai trip. ఇది వేసుకున్నాడు సందీప్ యాక్చువల్గా దుబాయ్ మాల్ అనుకుంటా, మా దుబాయ్ థర్డ్ డే 4th డే ఇది వేసుకున్నాడు. సో ఇది ఎట్లా ఉన్నాయి వేసుకుంటే అని చూడడానికి మీరు మళ్ళీ మా బ్లాగ్స్ చెక్ చేయండి. అండ్ నాకు సన్ గ్లాసెస్ కూడా చాలా ఇష్టం. ఐ ఆల్రెడీ హావ్ మెనీ pairs బట్ అక్కడ కొన్ని నచ్చాయి. ఏవియేటర్స్ తీసుకోవాలనుకున్నాను, నాకు ఈ మోడల్ ఇక్కడ దొరకలేదు, ఇండియాలో చూసినప్పుడు ఎక్కడ దొరకలేదు. ఇది ఒక పేరు తీసుకున్నాను, ఇది కూడా నేను ఆల్రెడీ యూజ్ చేశాను, వీడియోస్ చూసుంటారు. అండ్ హీ ఆల్సో హ్యాస్ దిస్ కరేరా ఫ్రమ్ కరేరా కూడా తీసుకున్నాడు ఒక సన్ గ్లాసెస్, అవి కూడా యూజ్ చేసేసినాడు. ఇక్కడ ఉన్నాయా? ఓకే. దీస్ ఆర్ ఫ్రమ్ కరేరా. ఇవి నేను దుబాయ్ మాల్లో తీసుకున్నాను. దుబాయ్ మాల్ ఇవి ఒకటి కొంచెం కాస్ట్లీ పడ్డాయి. నెక్స్ట్ అండ్ these are this brand has been eyeing from like many years కాదు 1-2 years yeah okay.
అండ్ నాకు ఓక్లే బ్రాండ్ గురించి మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలో తెలిసిందనమాట. అప్పుడు స్టైల్గా అంటాడు ఈ గ్లాసెస్ ఓక్లే అని అంటాడు అట్లా. అందుకే అండ్ సందీప్కి ఎప్పటి నుంచి ఓక్లే కొనాలని ఉంది. అండ్ రేబాన్స్లో ఏంటంటే యూనిసెక్స్ కాబట్టి ఇప్పుడు సందీప్ సన్ గ్లాసెస్ నేను వేసుకోవచ్చు, అండ్ నా సన్ గ్లాసెస్ సందీప్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ ఓక్లే నాకు కూడా బాగానే ఉన్నట్టున్నాయి కదా, కొంచెం పెద్ద ఏం కాదు. యా, సో దిస్ ఇస్ దుబాయ్ షాపింగ్ హాల్. మళ్ళీ టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. మీరు బాగా సేవ్ చేస్తే బాగా కొనవచ్చు అనమాట. అండ్ మేము ఇద్దరం కొంచెం షాపహాలిక్స్ కాబట్టి మేము కొంచెం ఎక్కువ సేవ్ చేస్తూ వచ్చినాం అనమాట. అంతేనా? సో మళ్ళీ చెప్తున్నాం, బడ్జెట్ ఈజ్ పర్సనల్. మీరు ఎంత స్పెండ్ చేయాలనుకుంటున్నారు, ఎక్కడ ఉండాలనుకుంటున్నారు, ఎన్ని డేస్ ఉండాలనుకుంటున్నారు, ఎట్లా ట్రావెల్ చేయాలనుకుంటున్నారు, ఇవన్నీ మీ మీద డిపెండ్ అవుతుంది కాబట్టి బడ్జెట్ అనేది మీరే డిసైడ్ చేసుకోవచ్చు. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. స్టే ట్యూన్ ఫర్ మోర్ సచ్ వ్లాగ్స్. బాయ్.